గ్రామంలో ఉన్న ఈ యొక్క నగర వాసులారా, ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ, మీ వీధుల్లోకి మేము పాటలు పాడుతూ వచ్చినప్పుడు ప్రియులారా, మరి పాట విన్నప్పుడు మరి ఎవరు కూడా ఏ విధమైనటువంటి మరి ఎలాంటి తలంపులు లేకుండా, ఇదేదో ఒక మతానికని, ఒక జాతికని, ఒక కులానికనో కాకుండా ఈ మాటల మీద అందరూ కూడా లక్ష్యం ఉంచి కొద్ది నిమిషములు ఈ మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాము. ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరములకు ముందుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన అందరి కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి అందరూ తన యొద్దకు ఆకర్షించబడాలని, అందరినీ రక్షించాలని ప్రభు ఉద్దేశించి మరి ఈ డిసెంబర్ మాసంలో అందరూ కూడా ఈ ప్రేమ వార్తను, ఈ సంతోషకరమైన శుభవార్తను తెలియచేయాలని దేవుని యొక్క ప్రేరేపణ ఉద్దేశించి ఈ ఉదయకాలము ఈ వీధుల్లో మరి ఈ శబ్దవంతం ద్వారా వెలువడే మాటలు వినాలని మీకు మనవి చేస్తూ, యేసు ప్రభువారు ఆయన దేవుడైండి మానవుడైనాడు. కాబట్టి మానవుని యొక్క పాపమును పరిహరించడానికి వచ్చినాడు. ఎందుకు దేవుడు మానవుడికి వచ్చినాడంటే, మానవుల మనసు, మానవుని యొక్క భాష, మానవుని యొక్క మాటలు మానవులకైతే అర్థమవుతాయి. దేవుని మాటలు, దేవుని యొక్క భాష దేవునికి మాత్రమే, మరి దేవదూతలకు అది తెలియపరచబడుతుంది, కానీ మానవులకు తెలియదు. కనుకనే దేవాది దేవుడే మనిషిని రూపంలో భూమి మీదకి వచ్చినాడు. మానవులందరి పాపం కొరకై ఆయన లోకంలో మరి జన్మించి అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. అందరినీ తన యొద్దకు ఆకర్షించుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తానని ప్రేమలో దేవుడు ఆహ్వానిస్తున్నాడు.